సీఎం జగన్ మేమంతా సిద్ధం 17వ రోజు బస్సు యాత్ర జనసంద్రంగా సాగింది. పశ్చిమ గోదావరి జిల్లా తేతల్ నుంచి తణుకు మీదుగా కోనసీమ జిల్లాలోకి ప్రవేశించింది. రావులపాలెంలో సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు ప్రజలు. కోనసీమ జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి కూడా జగన్ కు గ్రాండ్ వెల్కమ్ లభించింది. జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకుని భోజన విరామం తీసుకున్నారు. ఆ తర్వాత కడియపులంక, వేమగిరి మీదుగా రాజమండ్రి సిటీలోకి ప్రవేశించారు. రాజమండ్రిలో సీఎం జగన్ కు పూలతో ఘన స్వాగతం పలికారు ప్రజలు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు అక్కడి మహిళలు. రాజమండ్రిలో బస్సు యాత్ర సాగుతున్న మార్గమంతా జనసంద్రంగా మారింది. జగన్ ను చూసేందుకు తరలి వచ్చిన జనం రోడ్డుకి ఇరువైపులా బారులు తీరారు. బస్సుపై నిలబడి ఆయన్ను చూసేందుకు కదులుతూనే ఉన్నారు. ఆ తర్వాత మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్ మీదుగా చర్చి సెంటర్, దేవి చౌక్ సెంటర్ కు చేరుకుంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. అక్కడ నుంచి పేపర్ మిల్ సెంటర్, అలాగే దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురం చేరుకుని అక్కడ బస్ చేస్తారు సీఎం జగన్. మేమంతా సిద్ధం యాత్రలో ప్రజల్లో ఉంటున్నటువంటి సీఎం జగన్ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంగా మారారు. సమస్యల్లో ఉన్న వారికి ధైర్యం చెబుతూ ప్రభుత్వం తరపున సాయం చేస్తున్నారు. మడికి గ్రామంలో అంబులెన్స్ లో వచ్చినటువంటి పేషెంట్ ను జగన్ చూడడం జరిగింది. బస్సు దిగి నేరుగా అంబులెన్స్ దగ్గరకు వెళ్లారు. అతని సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఒక ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకుంటున్నాడు ఆ వ్యక్తి. అయితే తమకు సాయం కావాలని సీఎం జగన్ ను కోరడం జరిగింది బాధితుడి కుటుంబ సభ్యులు. వారికి భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి. అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.